పెద్దపల్లి జిల్లా రామగుండంలో తహసీల్దార్ కార్యాలయానికి మూకుమ్మడిగా సిబ్బంది సెలవు పెట్టడంతో ఆఫీసుకు తాళం వేశారు. కొద్ది రోజులుగా అధికారులు లేక సేవలు నిలిచిపోవడంతో పనిచేసే సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ధృవపత్రాలు, ఇతర సేవలకు వచ్చే ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయంపై కొందరు నిలదీశారు. కార్యాలయానికి తాళం వేస్తామనడంతో బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారి సిబ్బందిపైనే దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపించారు. సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లేది లేదని కార్యాలయంలోనే నిర్బంధించే ప్రయత్నం చేశారు. దీంతో నిన్న ఉదయం కార్యాలయానికి తాళం వేసి కలెక్టర్ను కలిసేందుకు వెళ్లారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ లేకపోవడంతో సేవలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఆఫీసుకు వచ్చే ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేయలేమని మూకుమ్మడిగా సెలవులు మంజూరు చేయాలంటూ కలెక్టర్ను కోరినట్లు సమాచారం. దీంతో నిన్న ఉదయం నుంచి రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో వివిధ రకాల సేవల కోసం వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకరి చేతిలో ఇన్ఛార్జ్ పెట్టకుండా ఎక్కడ ఎవరు ఏ ఆఫీస్ నుండి ఆఫీసర్ కదలడు, ట్రాన్స్ఫర్ కానీ ఏది కానీ ఉండదు. ఇంత నీచమైన పరిస్థితి ఏ డిపార్ట్మెంట్లో ఉండదు. ఇప్పటి వరకు నేను 3 రోజుల నుండి కలెక్టర్కి, ఆర్టీఓకి అందరికీ మెసేజ్ పెడుతున్నా, ఫోన్లో మాట్లాడుతున్నా, ఫోన్లో లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేస్తే ఇప్పుడే మాట్లాడదాం అంటున్నారు. ఇప్పటి వరకు కనీసం ఇన్ఛార్జ్ ఇచ్చిన పరిస్థితి లేదు. ట్రాన్స్ఫర్ ఆఫీసర్ని ప్రొవైడ్ చేయడం కాదు, కనీసం ఛార్జ్ రేపు నా కొడుకుది పైన రేపు లాస్ట్ డే ఉన్నది అప్లై చేసుకోవడానికి, పీజీ, ఐఐటి. కామన్ సెన్స్ లేదు. నేను అదే మెసేజ్ పెట్టినా, నా కొడుకు పరిస్థితి ఇది అని చెప్పేసి మెసేజ్ పెట్టినా. కలెక్టర్కి, ఆర్డీఓకి అందరికీ మెసేజ్ పెట్టినా. మీ పిల్లల పరిస్థితి ఇదే అని కూడా చెప్పిన. ఇంత నీచమైన డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండదు, నీచమైన ఆఫీసర్, హైయర్ ఆఫీసర్ ఎక్కడ ఉండరు. ఇన్ఛార్జ్ ఇవ్వరా అండి? కనీసం ఎక్కడైనా ఏ ఆఫీస్లో, ఏ డిపార్ట్మెంట్లో ఇలాంటి పరిస్థితి ఉందా? పోతుంటే కనీసం సబార్డినేట్ కన్నా ఇన్ఛార్జ్ ఇచ్చేసి పోతారు. ఏదైనా అర్జెంట్ అవసరాలు ఉంటాయని. వారం 10 రోజుల నుండి ఒక్క ఇన్ఛార్జ్ ఇవ్వడానికి ఫోన్లో లిఫ్ట్ చేయట్లేదు. మధ్యాహ్నం ఆర్డీఓతో మాట్లాడితే నేను కలెక్టర్కి మీ మెసేజ్లను ఫార్వర్డ్ చేసిన అని చెప్పి చెప్తున్నాడు. ఫార్వర్డ్ చేసి ఇప్పుడు అక్కడే ఉన్నారు, కనీసం రెస్పాండ్ కావట్లేదు. ఆర్డీఓ, కలెక్టర్, మన కలెక్టర్, మన పిఏకి ఫోన్ చేసిన నేను, ప్రకాష్కి ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే ఆయన మెసేజ్ పెడితే మెసేజ్లకు రెస్పాండ్ అవ్వడు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, కలెక్టర్ లిఫ్ట్ చేయడు. మరి ఎక్కడికి పోవాలి మేము?